ఏమయ్యా మీ చెల్లెల్లో ఆడబిడ్డ వచ్చిందట కదా? అవునా? ఉమ్, ఎప్పుడు వచ్చింది? ఏమో నిన్ననో ఏమో వచ్చిందట. నీతోనే ఎవరు అన్నారు? మీ చెల్లెళ్ళ ఇంటి పక్కన ఇంకా లావణ్య వదిన లేదా, ఉమ్, ఆమె ఫోన్ చేసింది. అంత మంచిగా అబ్బా ఎట్లున్నారు, మీ అత్త మొన్నటి దాకా ఈడ ఉండే కదా ఎటు పోయింది అని అంటే, లేదు వాళ్ళ అమ్మగారు ఎటు పోయింది అని చెప్తే, మీ ఆడబిడ్డ వచ్చింది అని చెప్పింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది అట్ని? ఆ పొల్లోళ్ళ అత్తగారు ఉండి ఇప్పుడు అన్నకు నౌకరికి ఇట్లా అయింది కదా, ఓహో. దానికి ఇట్లా వరకు మరి పోయి మందలు ఇచ్చి రాపో అని ఇట్లా అన్నట్టున్నారు. ఆ, ఇక మందలు ఇచ్చి రావాలి కదా, మరి ఇట్లా అయిందని అయితే వచ్చినట్టు కనిపిరా. ఉన్నది. మళ్ళా ఇప్పుడు మన బుజ్జోళ్ళ అత్త కూడా మంచాల పడ్డది కదా, చూసేందుకు ఇట్లా వచ్చినట్టు ఉన్నది. అవు కానీ ఆ బుజ్జల మూడు మంచిగా ఉండట్నా అని మళ్ళీ గట్టిన లొల్లు కోటలు పెట్టుకుంటారా? మంచిగా ఉంటారు అట్నా? అలా సంవత్సరం ఎట్లుందో. ఆ పుల్ల బతికేం చక్కదనం లేదయ్యా. ఆయన ఎప్పుడు కొట్టుడు తిట్టుడు తాగుడు తందనరాడు. ఈ పిల్ల గట్టిగా మాట్లాడితే నేను విడాకులు ఇస్తానన్నదట. ఏముండంటది కదా, నేను విడాకులు ఎట్లా తీసుకుంటాను, నేను అన్న ఎంత 17 లక్షలు ఏమో నాకు గట్టిస్తే నేను విడాకులు ఇస్తా, లేకపోతే నేను ఎందుకు ఇస్తా అంటుందట. ఎవ్వల బతుకు ఏం మంచిగా లేదయ్యా, ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్యనే ఉంటుంది. సరే కానీ ఇప్పుడు కొత్త పంచాంగం వచ్చింది కదా, ఆ పంచాంగం అడిగి తయ్యగారు అంటాడు కదా, ఈ ఏడు మీ పేరు మీద అస్సలే మంచిగా లేదు బిడ్డ, మీరు ఇల్లు మొదలు పెట్టకుర్రి, ఇల్లు కట్టుడే వద్దు, నేను చెప్పినట్టు ఒక 6 నెలలు ఆగుర్రి, ఆ బలమే లేదు ఇల్లు కడదామంటే మీ పేరు మీద, నీ పేరు మీద బలం లేదు, నీ మొగని పేరు మీద బలం లేదని అంటాడు. గవన్నీ ఎక్కడి బలాలు పేర్లు వీళ్ళు, మన దగ్గర పైసలు ఉంటే కట్టుకుంటాం, లేకపోతే లేదు.